गंगा भवानी की जय, गंगा भवानी की जय, दुर्गा माता की जय, दुर्गा माता की जय, मारेम्म तल्ली की बाल मारेम्म तल्ली की नाग मारेम्म तल्ली की जय, अष्टलक्ष्मी की काशी विश्वेश्वर स्वामी की जय भवानी। గంగా దుర్గా మారెమ్మ దేవస్థానము, తమ్మిన్ రవీనా గారు, కుండల మార్కెట్. ఇక్కడ మంగళవారం నాడు ముడుపులు కడతారు. సమస్యలకు కానీ, ఉద్యోగాలకు కానీ, వీసాలకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, సంతానం కానీ అందరూ చాలామంది కడతారండి. ఇక్కడ చాలామందికి జరిగినాయి, 100కి 90 మందికి జరిగినాయండి. అంత గ్యారంటీని అంటే కాదు, అది వచ్చి చూసి అమ్మవారిని నమ్ముకొని చేస్తే మన మనస్ఫూర్తిగా ఎలా చేస్తామో అమ్మవారు అలాగే కోరికలు నెరవేరుస్తుంది. అలా ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తున్నారు. సంతానం కోసం అయితే పౌర్ణానికి వచ్చి నాగపడగల పూజ చేసి 9 నెలలు 9 సార్లు చేస్తే ఆ తల్లి గ్యారంటీగా ఇస్తుంది. అదే సమస్యలకు కానీ ముడుపులు కడితే 9 వారాలు రావాలండి. వచ్చి ఆ అమ్మవారికి చుట్ట అగ్గిపెట్టి పసుపు కుంకుమ తాంబూలము సమర్పించుకోవాలండి. అవి చాలామంది ఇలా నెరవేరినోళ్ళు, పెళ్లి చేసుకున్నోళ్ళు, సంతానం కలిగినోళ్ళు, చాలామంది సమస్యలు తీర్చుకున్నోళ్ళు, ఇల్లు కట్టుకొని ఆగిపోయినోళ్ళు, ఆగిపోయిందని వచ్చి సమస్యలు చెప్పుకున్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అద్దెకి చేరలేదని చెప్పినోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తాగి వచ్చి సమస్యలు పెడుతున్నారమ్మా, మాకేం చెయ్యాలి అడిగినోళ్ళు ఉన్నారు. మాకు అత్తాకోడలు సమస్యలు ఉన్నాయని అడిగినోళ్ళు కూడా ఉన్నారు. అందరికీ ఇలా చెయ్యండి అమ్మా, ఇలా చెందండి అమ్మా, చెయ్యండి. మీకు డబ్బులు ఏమన్నా ఇవ్వాలంటే మాకు ఏ డబ్బులు ఇవ్వక్కర్లా. మీరు ముడుపు కట్టాక చుట్ట అగ్గిపెట్టి పసుపు కుంకుమ తాంబూలమే అడుగుతున్నారు అమ్మవారికి. అది సమర్పించుకొని మనం నిష్ఠగా చేసుకొని చెందితే అమ్మవారు మన కోరికలు బాగా నెరవేరుస్తుందమ్మా. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారమ్మా. చిట్టినగర్ కుండల మార్కెట్, తమ్మిన్ రమీనా గారు. శ్రీ గంగా దుర్గా మారెమ్మ విశ్వేశ్వర స్వామి గుడిలో నుంచి మాట్లాడుతున్నాం అండి. ఇక్కడ ఆషాఢం పూజలు బాగా జరుగుతాయి, ఆషాఢ ఉత్సవాలు జరుగుతాయి, దసరా నవరాత్రులు జరుగుతాయి, పౌర్ణమి పూజలు పొద్దున లక్ష కుంకుమార్చన జరుగుతుంది. నైటు అమ్మవారికి అందరూ పిల్లలు లేని వాళ్ళు అందరూ పూజలు చేస్తారు మారమ్మకి. ఆ పూజలు చేసినందుకు 9 నెలల్లో కూడా వాళ్ళు 12 బిడ్డను తీసుకుని వస్తున్నారు. వాళ్ళు చాలా వైభవంగా జరుగుతుందండి. విజయవాడ కుండల మార్కెట్ నుంచి అండి, చిట్టినగరు గంగానమ్మ మారమ్మ విశ్వేశ్వర స్వామి ఆలయం నుంచి అండి, గంగా దుర్గా మారమ్మ విశ్వేశ్వర స్వామి ఆలయం నుంచి అండి. ఇక్కడ గంగానమ్మ మారమ్మ గ్రామ దేవతగా విరాజిల్లుతున్నారు. అలానే ప్రతి నెల కూడా పౌర్ణమి పూజలు, కుంకుమార్చనలు జరుగుతున్నాయండి. అనుకున్న కోరికలు భక్తులకి అందరికీ నెరవేరుతుందండి. ఆ తల్లి కోరికలు నెరవేరుస్తుందండి. అలానే అందరూ కూడా ముడుపులు కట్టుకుంటున్నారు. పౌర్ణమి రోజు సాయంకాలం పూజలు, నాగపగల పూజలు చేపిస్తున్నారండి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగిస్తుంది తల్లి. వాళ్ళు ఏది కోరుకున్నా జరుగుతున్నదండి. ఇక్కడ దేవి ఉపాసకురాలు రవీనా గారు ప్రతి నెల పౌర్ణమికి ఇక్కడే రోజు ఉండి ఇక్కడ పూజలు చేపిస్తున్నారండి. వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయండి. చిట్టినగరు అమ్మవారి దేవాలయం, రవీనమ్మ గారు అమ్మవారి కుండల మార్కెట్, చిట్టినగరు అమ్మవారి దేవి ఉపాసకురాలు రవీనమ్మ గారు. అంటే ఆవిడ ఒక్కతే చేసుకోకుండా, అంటే మనం ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా లక్ష కుంకుమార్చన లక్ష్యంగా పెట్టుకొని ఈ కుంకుమార్చన ప్రతి నెల విడవకుండా ప్రతి మాసం పౌర్ణమి రోజు, పైగా శ్రావణ పౌర్ణమి చాలా విశేషం. మొదదాకా ఆషాఢ మాసం అమ్మవారి ఆషాఢ పట్టి అమ్మవారి శారలు సమర్పించుకొని అమ్మవారికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో లోక కళ్యాణార్థం లక్ష కుంకుమార్చన కార్యక్రమం నెరవేర్చుకున్నారు. అంటే దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా, ఏ గ్రామంలో ఉన్నా కూడా అందరికీ సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని చెప్పేసి సంతానం కోసం, వివాహం కోసం, లేదు భార్యాభర్తల మధ్య అన్యోన్యత, మనకు కావాల్సింది అన్యోన్యత, వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కుటుంబ సమేతంగా అష్టైశ్వర్యాలు తొలతూగుతూ అందరూ ఆనందంగా ఉండాలి. ఉద్యోగాలు, వ్యాపారాలు దినగరాభివృద్ధి చెందుతూ, అంటే పాడి పంటలు కూడా, వ్యవసాయం కూడా
చక్కగా పండుతూ ఉంటే అమ్మవారి అనుగ్రహం కూడా చక్కగా మనకు అనుకూలంగా ఉంటుంది. ఈ అమ్మవారి అనుగ్రహం ఏంటి అంటే అమ్మవారి యొక్క శక్తి కుంకుమార్చన అంటే సౌభాగ్యం, ఆడవాళ్ళకి సౌభాగ్యం, పసుపు కుంకాలు అమ్మవారి శారీ పెడితే చాలు మన మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో చక్కగా నెరవేరుస్తూ ఉంటాయి. ప్రతి మాసం విడవక ఈ లక్ష కుంకుమార్చన రవీనమ్మ గారి ఆధ్వర్యంలో మన కుండల మార్కెట్ చిట్టినగర్ అమ్మవారి దేవాలయంలో ప్రతి గంగారమ్మ, మారెమ్మ, దుర్గా, విశ్వేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో ఈ దేవాలయంలో చక్కగా లక్ష కుంకుమ నిదర్శనం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ శ్రీ గంగా దుర్గా మారెమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చిట్టినగర్ కుండల మార్కెట్లో ఆ అమ్మ వేచేసి ఉంది. నేను మాట్లాడుతున్న దేవి ఉపాసకురాలు తమ్మిన రవీన గణాచారిని. ఈరోజు పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, శ్రవణ నక్షత్రం, ఆ స్వామివారి నక్షత్రం శ్రావణ మాసము పౌర్ణమి. ఈరోజు దానికి సందర్భంగా లక్ష కుంకుమార్చన అనేది జరుగుతుంది. ప్రతి నెల కూడాను ప్రతి పౌర్ణానికి కూడా లక్ష కుంకుమార్చన జరుగుతుంది. సాయంకాలం పూట పిల్లలు లేనోళ్ళు అమ్మవారికి మారెమ్మ తల్లికి మా జంటనాగులు చేసి జంటనాగులతో పూజా కార్యక్రమాలు చేస్తారు 9 నెలలు. ఆ 9 నెలలు చేయటంలోని 2వ నెలకే రావచ్చు, 3వ నెలకే రావచ్చు. గర్భం అనేది 9 సార్లు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్నోళ్ళు కూడా ఆ అమ్మ గర్భం ఇచ్చి ఆషాఢ మాసంలో వాళ్ళే గర్భం వచ్చిన వాళ్ళు, సంతానం కలిగిన వాళ్ళు అమ్మవారు వాళ్ళ ఇంట్లో నుంచి మేళతాళాలతో చీరా సారితో సంబరాలు తీసుకొని వస్తుంది. ఆమె సాయంకాలం పూట సంధివేళలో ఆ ప్రజలందరూ కలిసి, భక్తులందరూ కలిసి వాళ్ళ ఇళ్ళ నుంచి పసుపు ఉంకాలు చీరాసాలు అందచేస్తున్నారు. శ్రీ దేవీ నవరాత్రులు శరన్నవరాత్రుల్లో అమ్మవారికి వైభవంగా దేవీ నవరాత్రులు శరన్నవరాత్రుల్లో కుంకుమ పూజలు జరుగుతాయి, కన్యా పూజలు జరుగుతాయి, సుహాసన పూజలు జరుగుతాయి, లక్ష్మీ సహస్రనామాలు జరుగుతాయి, లలితా సహస్రనామాలు అనేవి జరుగుతాయి. సాయంకాలం పూటలు ఆ భక్తుల ఇంటి నుంచి ఆ అమ్మ మొక్కుబళ్ళు సంబరాలు ప్రతి రోజు కూడాను 9 రోజులు మొక్కుబళ్ళు సంబరాలు వస్తాయి. మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. చాలా చాలా వైభవంగా ఆ అమ్మ ఈ స్థానంలో నేను చిన్న వయసులో నాకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను పక్కన ఈ మార్కెట్లో కుండల మార్కెట్లో ఒక మార్కెట్ ఇది, దాని వెనక వైపు చిన్న గుడి కట్టుకున్నాను నేను. తర్వాత ప్రజలందరూ కూడాను భక్తులందరూ సహకరించి మళ్ళీ ఉత్తరానికి తిప్పి మళ్ళీ పునర్నిర్మాణం చేయించి అమ్మవారికి గోపురం అది కట్టించి చాలా వైభవంగా ఈరోజు ఆలయం కట్టడం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అమ్మవారు ఉపాసకులు నేను రవీనా అనేది నేను నా బృందం ఇది, ఈ భక్తి బృందం అంతా కూడా రవీనా బృందం అంటారు. వీళ్ళందరూ కూడా తెల్లాలిస్తే ఆ అమ్మకి సేవ చేసి నలుగురికి వృద్ధులకి భోజనాలు పెట్టడం, వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటం, వాళ్ళకి అవసరమైన సామాన్లు అందచేయటం అనేది ఇక్కడ జరుగుతుంది. ఆ అమ్మ వస్త్రం కూడాను పిల్లలు గర్భంతో ఉన్న వాళ్ళకి వాళ్ళకి పట్టుచీర ఇవ్వటం, అలాగే కళ్యాణమైన వాళ్ళకి కళ్యాణాలు జరగటం, ఇక్కడ వాళ్ళకు కూడా పసుపు కుంకుమ పెట్టడం అనేది కార్యక్రమాలు జరుగుతూనే ఉంటున్నాయి. అమ్మ నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఊరు చల్లగా ఉండాలి, వాడ చల్లగా ఉండాలి, సమస్తం చల్లగా ఉండాలి. ఆ అమ్మ కరుణా కటాక్షంతో వచ్చిన భక్తులందరూ కూడాను ఆ అమ్మ కలిమిచ్చి బలిమిచ్చి సిరిచ్చి సంపదిచ్చి భోగభాగ్యాలు ఇచ్చి సమస్త జీవరాశులు కూడా చల్లగా ఉండాలి, సమస్తం కూడా సుఖనోభవంతగా ఉండాలని నేను కోరుతున్నాను. జై భవానీ, జై మాతే. ఓం శ్రీ మాతే నమః.
కూర్చోబెట్టినమ్మా అమ్మవారికి అలంకారం చేయండి, కాస్త బొట్టు పెట్టండి. మీరు నేనే క్లాస్ ఇచ్చారు రాజ్యం మాత్రం వారి చుట్టూరు బొట్టు పెట్టినమ్మా అలంకారం చేసి బొట్టు పెట్టండి, 3 బొట్టు పెట్టండి. గ్లాస్ చుట్టూ ఎప్పుడు విడదీ రాకండి, పుష్పాలు ఎప్పుడు విడదీయకూడదు, ఎక్కడ వేయకూడదు. అమ్మవారు కింద కూర్చున్న వాళ్ళు ఇప్పుడే అందుకున్న వాళ్ళు గౌరీ అమ్మవారిని చెప్పని కూర్చోవాలి. గౌరీ అమ్మవారికి కాస్త బొట్టు పెట్టండి. మీరు కూడా మహాలు బొట్టు పెట్టుకోండి. సువాసిని అందరూ బొట్టు పెట్టుకోండి అమ్మా. కింద ఇప్పుడే కూర్చున్న వాళ్ళు గౌరీ అమ్మవారి బొట్టు పెట్టండి అమ్మా. గ్లాస్ బుక్ అలంకరణ చేయండి. ఒక తమలపాకు గ్లాసులో వేసుకోండి. చేతిలో నీళ్ళు వేసుకొని 3 సార్లు నీళ్ళు తెలుసుకోండమ్మా. శిరస్సు మీద హస్తోపచార్య ఆచమ్య ఓం కేశవాయ స్వాహ అటు తాగండి. ఓం నారాయణాయ స్వాహ అటు తాగండి. ఓం మాధవాయ స్వాహ 3 సార్లు 3 సార్లు తీసుకున్నారా? చేయగలుగుకోండమ్మా. అస్తోపచార్య ఓం దైవహ భగవాన్ శ్రీ కృష్ణాయ మహాకృష్ణ నమో నమః. నా కింద కూర్చున్న వాళ్ళు కూడా లైన్లోకి వచ్చేయాలి. ఇప్పుడే కూర్చున్న వాళ్ళు గ్లాస్ చుట్టూ అక్షరాలు ఎక్కువ వాడబాకండి. 2 అక్షరాలు తీసుకోండి. అక్షర వాసన చూడండమ్మా. ఉత్తిష్టంతు విజాజాహాయ భూమి భార్గాహాయ దేశాం నవిరోధేన బ్రహ్మకర్మ సమారాభే అక్షరం వెనక్కి చేసుకోండమ్మా. ముక్కు పట్టుకుని లోపల గాలి పీలుసుకుని నిదానం వదలండి. ఓం భూ ఎడం చేయి కుడి చేతి కింద పెట్టండమ్మా. ఓం భూ బ్రహ్మ అందరూ మమ అనుకోండమ్మా. కింద లైన్లో కూర్చున్న వాళ్ళు కింద ఆచమనం చేశారా? కింద కూర్చున్న వాళ్ళు ఇప్పుడే కూర్చున్న వాళ్ళు 3 సార్లు తీర్మానిస్తున్నారు. శుభాభ్యా శుభే శుభమూర్తిభ్యః శుభ్రత్వాస్య ఆద్యవృదీవరాదేశ్ వేదవరాహకల్పేవస్ముద్రే కలుగేవరుమాలిముదిపే బంధుషదుందరోహలక్ష్మీరాజస్య ఈశాన్య దేశే కృష్ణాగోదావరియో మధ్యదేశే శ్రీ 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 గంగారమ్మ దుర్గామారమ్మ విశ్వేశ్వర దేవతా సన్నిధానవార్క స్వస్తి శ్రీ జాగ్రత్త ఎప్పుడు గట్టిగా ప్రభవాది స్వస్తి శ్రీ చాంద్రమానేన క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు నక్షత్రయుక్త ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఆనంద అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్య మనోవాంఛ మనస్సంకల్ప సిద్ధి ద్వారా మమ సహకుటుంబానాం ఇష్టదేవత కులదేవత గ్రామదేవత ఇరవేల్పు దేవత శ్రీ 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 గంగారమ్మ దుర్గా మారమ్మ విశ్వేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా గంగా పార్వతి సమేత విజయేశ్వర గర్భేశ్వర వసంత మల్లికార్జున రాస సిద్ధి ద్వారా కలియుగ ప్రత్యక్ష దేవత
వీర వెంకట రమాసహిత సత్యనారాయణ స్వామి దేవత అఖండ లక్ష్మి స్థిర లక్ష్మి శ్రావణ లక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా మమ శ్రావణ మాస విశేష రక్ష కుంకుమార్చన పూజాంచ కరిష్యే. గణపతి దేవత లక్ష్మీ గణపతి దేవత పూజాంచ కరిష్యే. మీరు ఏవైతే అక్షరం పట్టుకున్నారో అవి చేతులు మార్చుకోండి, వేళ పెట్టుకోండి, చేతిలో చుక్క నీళ్ళు వేసుకోండి. ఆ పక్కన వదిలేసేయండి, మా ఆకులను విస్తరాకులను పక్కగా వదిలేసేయండి, విస్తరాకులను పక్కగా వదిలేసేయండి. కరిష్యే అంటూ మీ నీడ గ్లాసులు కదా దాంట్లో 2 అక్షరాలు కరిష్యే. ఆ భవాయి ఆ భవం కమలబాగా నీడలో పెట్టి లాభ తిప్పుతున్నాడమ్మా. గంగాయ మహాదిత్తునండి. గంగే కృష్ణ గోదావరి సుదే నర్మదే సింధుగారు జలేశ్వరి గౌరీ దేవతా మహాప్రాణ దిష్టాపం కరిష్యే. ఆ భవాయి గౌరీ దాంట్లో తమలపాకు దాని వేసేయండి. గౌరీ అమ్మవారి మీద కాస్త కుంకుమ వేయండి. కుంకుమ విలేపనం సమర్పయామి. 2 అక్షతలు వేయండి. అక్షితాన్ సమర్పయామి. ఓం శుభరాయ నమః. 2 అక్షతలతో పూజ చేస్తుండండి. ఓం గం గణపతయే నమః, లేకపోతే ఓం గణేశాయ నమః అంటూ పూజ చేస్తున్నాం. 2 అక్షతలు వేస్తుండండి. ఓం శుభాయ నమః, ఏకదంతాయ నమః, విరాయ నమః, దశకంఠికాయ నమః, లంబోదరాయ నమః, గుణాయ నమః, గుణనాథాయ నమః, లోకేదేవాయ నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, వక్రతుండాయ నమః, ఉల్పండాయ నమః, హిరణ్మాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః. దీపం దర్శయామి. నైవేద్యో ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయామి. గౌరీ పానీయం సమర్పయామి. శ్రీమాత్రే నమః. అలాగే ఓం చెప్పండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః. లలితా పారాయణ వస్తే లలితా పారాయణ చేయించు. ఏ అమ్మవారికి శ్రీమాత్రే నమః. వేదో మమావః సామవః యాదవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం యోగినే ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః. ఓం లక్ష్మీ క్షీరసముద్రాదయం త్రిరంగధామేశ్వరీం దాసీమూర్తి సమస్తేమం కైకదీపాంకురాం శ్రీమన్మందరాక్షలబ్ధరతు బ్రహ్మే త్రిరంగాధరాం స్వాం త్రైలోక్యగుడిమీం సరసిజా వందే ముకుందప్రియ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాచలేశ్వరి దిశక్తోదా దేవకార్యముచిత శ్రీమాత్రే నమః అంటూ కుంకుమతో గౌరీ అమ్మవారి దగ్గర పూజ చేస్తుండండి. ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాచలేశ్వరి దిశక్తోదా దేవకార్యముచిత బుద్ధిద్వాన్ సహస్రామ జ్యోతిర్భవ సమర్పిత రాగస్వరూప భాషాఢ్య గోదాకారాంశోద్వర మనోరమేక్ష గోదండ మధ్య నిర్మాతదాయిక దినారణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల జపరాసుర ముందాక లవసు సౌగంధి కృసంచర్య పురివిధ మనశ్రేణి గణ కోడిర పండిత అష్టమి చంద్ర విభ్రాజ దళి కలస్తర శోభిత ముఖచంద్ర కళంకాల మృగల అవశేషిక మదనస్పర మాంగళ్య గృహ తరుణిలిక వక్రలక్ష్మి పరివాహ జరుణ అభిలోచన నవజప పుష్పాభ నాస దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాస ప్రణమాసుర కదంబర గుప్త గంధ పద్మనోహర తాటంగి ప్రేమోద రమణ పద్మరాగ శిలాదర్శ పరిభావకమోహ నవవిజృంభింబ శ్రేణ్యకారితరక్షదా శుద్ధ విద్యా గ్రాహ విరాజిత కామేశపత్ర అగ్రజ రుద్ర కనకాగత కైవర కమల యముదామృత రత్నగిరి ధారా సముద్ర స్తరమాల ధరన్మత్య పటమధురత్రియ అరుణాకరణ కౌసుంబ వస్త్ర భాస్కులీ దేవి రత్నగిరి కారంగ రసన రామభూషిత కామేశ సౌభాగ్య
माता बोलुयालत कार्यक्रम उदागरा संस्था कर्म भरवासनी सुदागरा उद्दिष्टा कामाक्षी कामनायिनी देवर्षिक संगाता स्वयं आत्मवैभव बंदासुर वृंदिता सिद्धि सेना समन्विता संपत्ति समारूढ़ा सिद्धु रसेविता अश्वारूढ़ा विष्णात्मा कोटि कोटि विनारूढ़ा चक्र रदारूढ़ा सर्वजिवष्टुता जय जय चक्र रदारूढ़ा वज्रधरेन्द्र विघ्नेश्वरा महागणेश सेना यज्ञ यंत्रमहर्षिदा पंडासुर निर्मुक्ता शास्त्र प्रत्यस्त्र वर्षिणी करांगुल रत्न रत्न नारायण दिशाक्ति महापासु दास्त्राग्नि युक्त दासुसैनिका कामेश्वरास्त्र नित्यक्ता समन दासुसुनिका ब्रह्मोपेन्द्र भरेन्द्रादि देव संस्तुवे भवा कारणेकाक सिद्धक्ता काम संजीवन औषधि श्रीमद्भावे कुटैका गुरु मानवकं जगा कंडालि विद्यंता मध्य गुरुस्वरूपिणी शक्ति कूटे दहारतहि महाभगा महेश्वर्य महाभुज्य महाभरा महाबुद्धि महाशक्ति महायज्ञेश्वरेश्वरी महामंत्र महामंत्र महायज्ञ महाशिला महायज्ञ महाराजा महाभैरव पूजिता महेश्वरी महागण महेश्वर महाकृपा महागण साक्षी महाकाली महिषी महाधुसुंदरी चतुष्टु भजारज्ञ चतुष्टिकरामयी महाचतुष्टु कोटि योगिनी गणसेविता चंद्रविद्या मुद्या चंद्रविद्या चंद्रूपा धनुभासा चंद्रशकराधरा जनादर कृष्णादा चक्र अधिकेन्द्र पार्वती भैर प्रभा नवमी सहस्रजोरा सहस्राक्षी सहस्रनाथु आत्महरिणी वंदा त्रिमुदायिनी विजातदारू महिमा विद्या भुजबलप्रा सुखीमंत सुचूरी शिकाराद निद्रा हरि ब्रह्मेन्द्र सेविता नारायणी नामरूपा नामरूपाधिपतिता श्रीकारी ही विद्या देवोपाधिपतिता राजराजा चित्राराज्ञी रम्या राजीवलोचन रंजनी रमणीयस्य रत्नेकरणे कला समाराजिन्द वदना ऋतुरूपारति प्रिया रक्षाकरित हर्षेक्ष्मी नमः रामनम्पदा काम्या कामकलारूपा पदं वधुतो प्रिया कल्याणी जगदीकण्डा करुणा रससागर कलावती कलालापा कृष्णवादिनी क्षयवती धर्मक्ता क्षेत्र असमर्थित विजया विमला भूमिया वंदा विजनवत्सरा वाग्वादी वामकेशी वर्षे मंडलवासिनी भक्तिवत्सल वर्षिका वसुवासुमोचनी समृद्धा श्री वासिंदा सदा ज्ञानप्रभुनिया परिपूरिता नित्यविला निर्गुण नेपाल अस्पुरायिनी नित्याश्वरण शिवारूपा श्रीकंठांचरेणी प्रभावती प्रभारूपा प्रसिद्धागिरी उदाह्लादकोमदी भक्तहात प्रमोभेदा भारमत्वान संतति शिवदूति शिवाराध्या शिवमूर्ति शिवकरी शिवप्रिया शिवपरा सृष्टिता सृष्टमूर्तिदा अप्रमेय सृष्टकाश मनोभाचा नवोचरा सृष्टि शिवकरारूपा जड़चित्ति जड़ानिकाकी माननीय हंसनी माता मलय आश्रवासिनी तुमकी नलिनी सुप्रो भवन असुनायिका कालगंटी गातमती शोभिनी सूक्ष्मरूपिणी वज्रेश्वरी महादेवी वयवस्थाभिवर्धिता सिद्धेश्वरी सिद्धविद्या सिद्धमाताश्वरी विशुद्ध चक्र निलया रक्तवर्णात्मलोचना कट्पालवन्ति प्रहरण मदनहितसमन्विता आयस्वरा प्रिया मुक्ता असुर कवयंकरी अमृताल महाशक्ति समृता डाकिनीश्वरी अरहाताप्ति निलया श्यामा भागवता सर्वाधिता समात्मिका बंधुकुसो प्रीत्या बाला लीला विनोदिनी सुमंगली सुखकरी सुभेशाद्या सुवासिनी सुवासच्चन प्रीता शोभना उत्तमानस बिंदुतर्पण संतुष्टा पूर्वजात्रिपुरांबिका दशमुद्रा समाराध्या त्रिपुरा शिवशंकरी ज्ञानमुद्रा ज्ञानगम्या ज्ञानज्ञेयस्वरूपिणी योगमुद्रा त्रिपुंडेसी त्रिपुणांबा त्रिकोणगा अनगाद्भुतचारित्रा वांछितार्थप्रदायिनी अभ्यासातिशेषदाता षडद्वातीतरूपिणी अभ्यासकरुणामूर्ति रत्नाद्वात्मदीपिका आवारगोपविदिता सर्वानुल्लङ्घ्य शासन श्री चक्रराजलया श्रीमत् त्रिपुरसुंदरी श्री शिवासुरशक्तिरूपिणी ललितांबिका एवं श्री ललिता देव्यां नाम्नां सहस्रकं जगुः श्री शिवासुरशक्तिरूपिणी ललितांबिका एवं श्री ललिता देव्यां नाम्नां सहस्रकं जगुः श्री शिवासुरशक्तिरूपिणी ललितांबिका एवं श्री ललिता देव्यां नाम्नां सहस्रकं जगुः ब्रह्मांड पुराणे श्री ललिता सहस्रनाम स्तोत्रम संपूर्ण महाकाली महालक्ष्मी
महासरस्वती राजराजेश्वरी स्वरूपिणी ललिता देवता अष्टोत्तर शतनामावली पूजांच करिष्ये अंदरो श्रीमात्रे नमः अंटू अम्मवारी కుంకుమార్చన చేస్తున్నారమ్మా ఓం శ్రీమాత్రే నమః ఓం నారాయణ స్వాహ అపారాయ స్వాహ నారాయణ స్వాహ నారాయణ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య పాయామి ఆనంద దివ్య కర్పూర నీరాజనం ఇక్కడ స్విచ్ ఉంటుంది घोर घोर धर्भ्यः सर्वेभ्यो सर्वधर्मेभ्यो नमस्तेस्तु रोध्यारूपेभ्यः नीराजनं समर्पयामि नीराजनं समर्पयामि युद्धादिमनीयं समर्पयामि नीराजनं समर्पयामि అందరూ కుంకుమార్చన చేసిన వాళ్ళందరూ అందరూ అమ్మవారికి ఆహతి వేస్తారమ్మా హారతండి నీరాజనం సమర్పయామి అందరూ అమ్మవారికి అద్దండమ్మా అమ్మవారికి అద్దారా నీరాజనం దర్శయామి అందరూ కళగత్తి కూడా హారతి తీసుకోండి माता महारानी की मारेम्म तल्ली दुर्गम्म तल्ली विश्वेश्वर स्वामी देवता की हर नमः पार्वती पतये हर 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 महादेव हर परिपूर्णं तदस्तुते अनया ज्ञान अष्टोत्तर लक्ष कुंकुमार्चन पूजा भगवान सुप्रीत सुप्रसन्नो वरदो भवतु నీళ్ళు వేసుకోవడమ్మా చేతిలో నీళ్ళు వేసుకొని నీళ్లు మాత్రమే పట్టుకోవడమ్మా అమ్మవారికి ఐశ్వర్య అక్షతలు వేయండి ఆ తీసుకున్న అక్షతలు వేసుకోవాలి అరే అంటే మనం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మరి ఇంట్లో
లక్ష్యరోమలతాధార సముద్ర योगानंद इवंदर इच्छाशक्ति ध्यानशक्ति क्रियाशक्ति स्पुरोमणि सर्वाधारा सुप्रतिष्ठा साध शत्रुपधारिणी अष्टमूर्ति रजादेवी लोके हत्रादायिनी एकाननी धूमरूपा निर्वेदा निर्जलचिदा अन्नदामुद्रा मुद्रा ब्रह्मा दैवस्वरूपिणी रोहिणी ब्रह्मणि ब्राह्मणी ब्रह्मा सर्वप्रिया भागवतो ग्रहचेन धावा भावनिवचिदा कुमारस्य भवनामस्यावति लाभा रजितवारुण जोद्भगुलावात्ला जरां गन्तव्यप्रभा भाग्यं सुंदरा भक्ता चित्ता देवी घन घन नवमुनि समोहि मृत्युधारु पुटारिका वैष्णवी महाकाली महाघट महाधरा अपना चित्ता चित्ता मुंडा सुंदरी शराक्षरात्मका सर्वलोकसिद्धारिणी सर्वलोकयात्री योगमा त्रिगुरुमणि विष्णुकरा विघ्नस्ता येन माता पियत्वसुः मुकुन्दा मुक्तनिलया मूल विग्रह रूपिणी भावना भवरोपिणी भवचक्रवर्तनी चतुस्सारा सहस्रसारा मंत्र सारा धर्मधरी उदारकी युद्धाम वैभवा वर्णरूपिणी जन्म मृत्यु जरादत्ता जरा विश्रांतिदायिनी सर्वों दुष्ट शांत्यातीता कलात्मिका गंभीर गगनांतस्थ निरुद्धागानलोलुप कल्पनारहित काष्ठ कांतार्थ विग्रह कार्यकरण निर्मुक्त कामकेन्द्रंगित कणक लीला विग्रहदानी अजाक्ष निर्मुक्त मुक्ता क्षिप्र प्रसादिनी अंतर्गत समाराध्य बहिर्मुखसुन्दरम त्रयी तिरुपति निलय श्रेष्ठा धर्मवाहिनी निरामय लांब आत्मा रामसुखालुधि संसार पंड निर्मग्न समुद्रनवनित विद्यलया विगत्री यम हरस्वरूपिणी धराधरा ऐश्वर्यनामरूपिणी उद्धारकरुणा क्रिया चित्तवैद्यवासना तत्त्वात्मा तत्त्वमयी तत्त्वमुक्तिस्वरूपिणी सामगानप्रिया सौम्या सदा शिवकुटुम्बनी सव्यमार्गस्थ सर्वभुजनिवारिणी स्वस्था स्वभाव मधुर धीर धीर समर्चित चैतन्य समानस्य चैतन्य सुप्रिया वनस्पति मानवती महेश मंगलावती विष्णुमाता जगद्रात्री विशालाक्षी विरागिनी प्रकल्प प्रमोदारा मोदामनोन्मयी योगेशी विमानस्थ वज्रिणी वाहस्पति शास्त्रदेश्वर्या सर्वदासमोहिनी धराधरा दुनिया धर्मनि धर्मवर्धिनी लोकातीता गुणातीता सर्वाधिकारवात्मिका बंधु सुप्रिया बाला लीला विनोदिनी सुमंगली सुकरी सुबे साठ सुभासिनी सुभासचल भीता शोभना सुदमनधरा अष्टोदरा सतनामावली पूजांच करिष्ये ओम धन्यवादो पूर्णनादि अनंतो धारेति गदा ब्रह्म महारति एकदेवी ज्वाला आयुष्य ददाति साम्राज्यमुजो साराज्यं विराजं परमेश्वरराज्यं महाराज आदिवत्यो नीराजनं समर्पयामि। जय गंगा भवानी की जय दुर्गा माता की जय मारेम्मा तल्ली की आदि विश्वेश्वर स्वामी की गणपति महाराज समर्पयामि। नीराजनं समर्पयामि शुद्धाचमनीयं समर्पयामि। वनमाली चदवंడి श्रीमन्नारायण विष्णु वासुदेवो प्रियतरतो वनमाली गजी सांगी शंकी चक्री శ్రీమన్నారాయణ విష్ణు వాసుదేవో ప్రియతరతో ఈ రోజు స్వామివారి నక్షత్రం అమ్మ శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రావణ నక్షత్రం శ్రావణ మాసం సోమవారం పడింది.
ఆ స్వామి నక్షత్రం కాబట్టి ఆ అమ్మకి పౌర్ణమి రోజున ఎంతో వైభవంగా కుంకుమ అర్చన, ఆ అమ్మకి ఆర్తలు, వైభవమైన పిండి వంటలతో అమ్మవారికి నైవేద్యాలు మీరంతా కూడా కుంకుమార్చన చేశారు. మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ కలివి బలివి సిరి సంపదతో భోగభాగ్యాలతో చల్లగా ఉండాలని కోరుతూ, కళ్యాణం అవినోళ్ళు కళ్యాణం అవ్వాలి తల్లి, పిల్లలు లేనోళ్ళకి పిల్లలు కలగాలి, సంతానం అనేది ఇవ్వాలి, ఇల్లు వాకిలి లేనోళ్ళకి ఇల్లు వాకిలి కావాలి, వ్యాపార అభివృద్ధి పొందాలి, అందరూ కూడాను సమస్తం లక్ష్మీ కటాక్షంతో చల్లగా ఉండాలని నేను కోరుతున్నానమ్మా. అమ్మాయి ఉపాసకరాల్ని తమ్మిన రవీనాని అమ్మ అందరూ కూడాను సుఖనో భవంతమ్మ. పరమేశ్వరి కటాక్షం ఆ అమ్మ గంగా దుర్గా మారమ్మ విశ్వేశ్వర స్వామి ఆశీర్వాదం మీరు మీ కుటుంబానికి ఈ ఊరు వాడ ఈ పేట ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి, సమస్త జీవరాత్రులు కూడా చల్లగా ఉండాలని కోరుతున్నాను తల్లి. సుఖనో భవంతమ్మ. సర్వే జన సుఖనో భవంతు, సర్వే జన సుఖనో భవంతు. పార్వతీపతయే హర హర మహాదేవ, దేవ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గంగామాతకు జై, గంగామాతకు జై, గంగామాతకు జై. అన్యదాసనం నాస్తి త్వమేవ ధర్మగా రక్ష 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 పరమేశ్వర రక్ష రక్ష పరమేశ్వరి రక్ష రక్ష జనార్దన భగవాన్ ఆత్మ నమస్కారం